మీరు భారత నోట్ల పైన ఉండే బొమ్మలు చూసి ఉంటారు. ఆ బొమ్మలు దేశ చరిత్ర అని చెప్తాయి. దేశంలో ప్రముఖ కట్టడాలు, చారిత్రక ప్రదేశాలను చూపిస్తూ నోట్లపై ముద్రిస్తారు. అదేవిధంగా కొత్త 20 నోటుపై ముద్రించిన బొమ్మ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఆ బొమ్మ చరిత్ర ఏంటి, అవి అక్కడ ఎలా ఏర్పడ్డాయి, ఆ బొమ్మల రహస్యం గురించి ఇవాల్టి వీడియో. ఇది 20 రూపీస్ నోట్. దీనిపై ఉన్న బొమ్మలు మామూలు ప్లేస్ కాదు, మన ఇండియన్ హిస్టరీని చెప్పే గుహలు. అద్భుతమైన ఎల్లోరా గుహలు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ప్లేస్ ఉంది. మీరు అక్కడికి వెళ్తే ఆ ప్లేస్ మిమ్మల్ని 1500 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తుంది. ఈ ప్లేస్లో మొత్తం 34 ఆలయాలు ఉన్నాయి. వీటిని క్రీస్తు శకం 600 నుంచి 1000 సంవత్సరం మధ్య నిర్మించారు. ఆర్ట్, ఆర్కిటెక్చరల్ టెక్నాలజీ కలగలిసి కనిపించే ఎల్లోరాలో 1 కాదు, 2 కాదు, 3 మతాల చిహ్నాలు కనిపిస్తాయి. ఇక్కడ బౌద్ధ, హిందూ, జైన ఆలయాల అవశేషాలున్నాయి. ఎల్లోరా గుహలను చూస్తుంటే అవి మనిషి క్రియేటివ్ టాలెంట్కు మాస్టర్ పీస్లా అనిపిస్తాయి. రాళ్లను తవ్వడం, వాటిని చెక్కడంపై ఫోకస్ చేసి చూస్తే ఇక్కడ ఆలయాల లాంటి కొన్ని స్మారకాలు కనిపిస్తాయి. అవి మామూలు స్మారకాలేనా? వాటికి తమదైన ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ సమయంలో పెద్ద పెద్ద మెషిన్ లాంటివి ఏమీ లేవు. బెసాల్ట్ బండరాలను తొలిచి ఈ గుహలను నిర్మించారు. బెసాల్ట్ బండలు అంటే అగ్నిపర్వతం నుంచి వెలువడే లావా చల్లారాక ఏర్పడే శిలలు అన్నమాట. నిజంగా ఇది ఎంత అద్భుతం కదా! లావా చల్లారిపోయింది, చరిత్ర రూపుదిద్దుకుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.